రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాజకీయాలలో మార్పు అనేది సహజమేనని, ఈసారి పార్లమెంటు ఎన్నికలలో మోదీని గెలిపిస్తానని ప్రజలు అంటున్నారని, తెలంగాణలో బీజేపీ 13 నుంచి 14 ఎంపీ సీట్లు వస్తాయని కొండా అన్నారు. అనంతరం నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అవినీతి పాలన అంతమయ్యిందని అనుకుంటే అవినీతి పాలన మొదలైందని, పెనంపై నుంచి పొయ్యిలో పడినట్లయిందని ఎద్దేవా చేశారు. కేంద్రంలో మరోసారి రాబోయేది రామరాజ్యం మాత్రమేనని, అవినీతి లేని పాలన అందించిన వ్యక్తి ఒకే ఒకరు మోడీ అని ఆయన తెలిపారు. भारतीय जनता पार्टी నువ్వు బినాని కేటీఆర్ కలిసి ఈ ప్రాంతంలో భూదందా చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నా. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి చందావతి, చందన్వేలి అండ్ హైదరాబాద్ ఆ ప్రాంతంలో కూడా దాదాపు 1600 ఎకరాల భూమి. నువ్వు మాత్రం భూములు కొనుక్కొని నీ కంపెనీల పేరు మీద, నీ బినామీల పేరు మీద, నీ పేరు మీద, నీ కుటుంబం పేరు మీద చేసుకుంటావు. ఇక్కడ పేద రైతుల దగ్గరికి వెళ్ళి ఎకరం 2 ఎకరాలు పూల్ చేసి అసైన్ భూములు, దళితుల దగ్గర అసైన్ భూములు, బీసీల దగ్గర అసైన్ భూములు లాక్కొని 1600 ఎకరాల భూమిని నువ్వు జమ చేసి అది ఇండస్ట్రీస్కి దారాదత్తం చేస్తావా? నువ్వు ఒక ఇండస్ట్రియలిస్ట్ అయితే నీ దోస్తులకు ఒక్కొక్కరికి 100 ఎకరాల భూమిని దారాదత్తం చేయడానికి నీ అయ్యే సొమ్ము ఇది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ వేదిక ద్వారా ఒకవేళ ఇది వాస్తవం అయితే నేను డిబేట్కి సిద్ధంగా ఉన్నా. నువ్వు చెప్పు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు నీ కేటీఆర్ కలిసి రండి, నేను ఆధారాలతో వచ్చి రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నా. పేద అట్టడుగు బడుగు బలైన వర్గాలకు చెందేటువంటి భూములు, దళితులకు చెందేటువంటి భూములు, 100 ఎకరాల భూములు ఈరోజు ఎకరం 2 ఎకరాల కాడికెళ్ళి పోగు చేసుకొని 1600 ఎకరాల భూమి ఈరోజు దారాదత్తం చేయడానికి నీకేమన్నా సిగ్గుందని అడుగుతున్నా. ఒక ఎంపీ అని చెప్పుకోవడానికి, తలెత్తుకొని తిరగడానికి నీకు సిగ్గుందని అడుగుతా ఉన్నా. నువ్వు వ్యాపారం చేయడానికి ఎంపీ అయినావా? ప్రజల కోసం ఎంపీ అయినావా? నీకు ఈరోజు దమ్ము ధైర్యం ఉంటే 3వ స్థానం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయవు. నీకు 3వ స్థానం కూడా దక్కదని తెలియజేస్తా ఉన్నా. రాజకీయాలలో మార్పులు వస్తూ ఉంటాయి. ప్రజాస్వామ్యం అంటే మార్పు ఖాయమే. కానీ మంచిగా ఏళ్తుంటే, మంచి ప్రజాస్వామ్యం ఉంటే అప్పుడు అదే నాయకుడు మళ్ళీ 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 ఎన్నుకుంటారు. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఎంపీకైతే మోడీనే గెలిపిస్తామని ఒక వాతావరణం వచ్చింది. ఆ వాతావరణంలో మాకు అదృష్టము, పోటీ చేయడము అదృష్టము. బీజేపీ పార్టీ ఇక్కడ ఎంపీలు ఏ లెక్క ప్రకారం చూసినా, ఏ గ్రాఫ్ ప్రకారం చూసినా, ఏ సర్వే ప్రకారం చూసినా, ఏ ప్రొజెక్షన్ ప్రకారం చూసినా కూడా తప్పనిసరిగా 12, 13 దాటుతాయని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఎంతోమంది అంటారు బీజేపీ పార్టీ దక్షిణ భారతదేశం లేదు, కానీ ముఖ్యంగా చూస్తే అన్నిట్లా ఎక్కువ శాతం పెరిగింది. నార్త్ ఇండియా కంటే ఎక్కువ పెరిగేది దక్షిణ భారతదేశంలో. 100-200% శాతం పెరుగుతున్నదంటే దక్షిణ భారతదేశం.